ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనకు ఒక స్త్రీని పూజించుకుంటూ మట్టితో ఆకులతో అలుములతోని ఆ స్త్రీని పూజించుకుంటూ, ఏ స్త్రీ అయితే తన కుటుంబాని కోసం, తన భర్త కోసం, తన ఊరి కోసం కొట్లాడిందో ఆ స్త్రీలను తలుచుకుంటూ మనం ఈరోజు పండగ సెలబ్రేట్ చేసుకోవడం. ఇది అమ్మ అక్కల స్త్రీల పండుగ. చాలా మనసుతోని ఉపవాసం ఉండి పచ్చి మంచిని కూడా తాగకుండా ఇంట్లో అంతా పని చేసుకొని పొద్దుగల రాత్రంతా నిద్రపోకుండా బోనాలు తయారు చేసుకొని బోనాలు అమ్మవారికి చాలా నిండు మనసుతో సమర్పిస్తారు. దీంట్లో గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబాన్ని కోసం, అట్లాగే తన చుట్టాల కోసం, తన సమాజం కోసం తను మొక్కుతుంది. అంటే బోనం ఎత్తిన తన ఒక్కదాని కోసం కాదు, సో యావత్ సమాజం కోసం మొక్కుతుంది. కాబట్టి బోనాల సంస్కృతి చాలా గొప్పది. ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగా జరిగింది. ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదు. 150 బోనాలు తీసుకొచ్చినా కానీ ఎక్కడ ట్రాఫిక్ కానీ జనరల్ పబ్లిక్ కి ఇబ్బంది కలగకుండా తెలంగాణ సంస్కృతిగా సారథి ఆధ్వర్యంలో 150 బోనాలు సమర్పించారు. మేడం చైర్పర్సన్.